ఛానలుకి స్వాగతం. ఈరోజే మంగళవారం సింహరాశి వారికి వారి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే వారి జీవితంలో ఒక అద్భుతం జరిగే సూచన అయితే కనిపిస్తుంది. అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ రోజున ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతం ఏంటి, అలాగే ఎటువంటి దేవతారాధన సింహరాశి వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మా శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క లక్షణాలు చూస్తే కనుక నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు. అలాగే ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు. సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా కాని ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. అలాగే వంశ ప్రతిష్ఠ, కుల గౌరవాలకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. అయితే ఈ రోజు మంగళవారం రోజు సింహరాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరిగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే స్నానం చేసిన అనంతరం సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవటం వల్ల అనేక శుభ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని దక్కించుకోగలుగుతారు. అలాగే మంగళవారం అనేది హనుమంతుడికి ప్రీతిపాత్రమైన రోజు. మీకు వీలైతే కనుక హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోండి. నెయ్యితో హనుమంతుడికి దీపారాధన చేయండి. అలాగే హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఈ విధంగా చేస్తే ఆ హనుమంతుడి దివ్యాశీస్సులు మీకు లభిస్తాయి. అలాగే హనుమంతుడి ఆశీస్సులతో పాటు ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీరు పొందుకోగలుగుతారు. మీ జీవితంలో మీరు శని భగవానుడి యొక్క ఆశీస్సులు పొందుకున్నారంటే మిగతా గ్రహస్థితులు మీపైన ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపించలేకపోతాయి. అలాగే సూర్య భగవానుడికి నమస్కారం చేసిన తర్వాత మీరు అర్ఘ్యం సమర్పించినట్లయితే, అంటే నీటిని సమర్పించినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా పొందుకుంటారు. ముఖ్యంగా ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయటం, అర్ఘ్యం సమర్పించటం సింహరాశి వారు ఒక అలవాటుగా చేసుకుంటే మీ జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. అలాగే ముఖ్యంగా సింహరాశి వారికి గోచార ఫలితాలను ఈ రోజు పరిశీలించినట్లయితే కనుక మీ పరిస్థితులను బట్టి, మీరు చేసే వృత్తులను బట్టి మీకు ఈ రోజు అద్భుతం జరిగే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో ఎంతో కాలంగా ఎటువంటి అవకాశం కోసమైతే ఎదురు చూస్తున్నారు, అంటే కొంతమంది వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారు ఉంటారు. లేకపోతే కొంతమంది వ్యక్తులతో కలిసి మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటారు. దానికి తగినటువంటి ప్లేస్ లభించకపోవటం, అలాగే చక్కటి భాగస్వాములు మీకు లభించకపోవటం, అలాగే డబ్బు సమకూరకపోవటం, ఇటువంటి కష్ట నష్టాలతో ఎన్నో రోజులుగా దానికి సంబంధించి ఆలోచన చేస్తున్నారు కానీ పరిష్కారం లభించటం లేదు. ఈ సమయంలో మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. మీరు ఎటువంటి సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య తీరటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో, అంటే ఈ రోజున మీ యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఏదో ఒక రకంగా దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బు సమకూరటం లేదా దానికి సంబంధించి మీరు ఒక శుభవార్తను వింటారు. డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఎటువంటి అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశమే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఎంతో కాలంగా తోటి ఉద్యోగస్తులతో విభేదాలు ఉన్నాయి, లేకపోతే కనుక మీ పై అధికారులు మీరు ఎంత శ్రమపడినా కానీ మీ శ్రమను గుర్తించటం లేదు. అలాగే మీరు కార్యాలయంలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు కానీ మీరు పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయటానికి కావచ్చు, లేకపోతే మీ యొక్క పనిలో ఇంకా మెరుగుదలను చూడటానికి కావచ్చు ఎంత ప్రయత్నం చేసినా కానీ
ఎవరూ మీకు హెల్ప్ చేయటం కానీ లేకపోతే ఎవరైనా మీకు అడ్వైస్ ఇవ్వటం కానీ చేయటం లేదు. ఈ విధంగా కూడా మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. మీకు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి. అలాగే తోటి ఉద్యోగస్తులు మీకు సహాయకరంగా నిలవబోతున్నారు. మీరు పెండింగ్లో ఉన్న పనిని కంప్లీట్ చేయడానికి వారి యొక్క సపోర్ట్ అనేది మీకు లభించబోతుంది. ఈ విధంగా ఎటువంటి అవకాశం లేదని, ఎటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నారో ఆ సమస్య విషయంలో మీకు పరిష్కారమైతే ఈ రోజు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ పరిస్థితులను బట్టి, మీ స్థితిగతులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అద్భుతం జరిగే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి కొన్ని రోజుల క్రితం వరకు ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే విదేశాల్లో ఒక మంచి ఉద్యోగ అవకాశం దొరకాలని, లేకపోతే ఏదైనా సంస్థలో మీరు ఉన్నత చదువుల కోసం ప్రవేశం దొరకాలని ప్రయత్నాలు చేశారు, ఫలితం రావటానికి ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ప్రయత్నాలకు సత్ఫలితాలైతే దక్కబోతున్నాయి. ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశం కావచ్చు, చదువుకోవటానికి ఉన్నత సంస్థల్లో ప్రవేశం కావచ్చు, ఈ విధంగా దొరికే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అంతకుముందు విదేశాలకు వెళ్లటానికి మీకు ఎటువంటి ఆటంకాలైతే ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా ఒక్కొక్కటి క్లియర్ కావటానికి ఈరోజు చాలా ఎక్కువగా అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేసి అంటే ఒక సంబంధం చూశారో మీకు ఆ సంబంధం అన్ని విధాలుగా నచ్చింది, కానీ ఎదుటివారు మాత్రం ఎటువంటి ఆన్సర్ చెప్పలేదు. కొంతకాలంగా దానికోసం ఎదురు చూస్తున్నారు. అంటే వారి నుండి ఎస్ అని కానీ నో అని కానీ ఆన్సర్ రాలేదు. దీనివల్ల మీరు ఎంతగానో కృంగిపోతున్నారు. ఎందుకంటే ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది. ఎదుటివారి నుండి కూడా ఓకే అనే ఆన్సర్ వస్తే బాగుండు అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. అంటే మీకు ఏ సంబంధమైతే నచ్చిందో వారి నుండి కూడా గ్రీన్ సిగ్నల్ రావటం, వారు కూడా పెళ్లికి ఓకే అని చెప్పటం, ఈ విధంగా ఇరు కుటుంబ సభ్యులకి మీ సంబంధాన్ని యాక్సెప్ట్ చేసి వారు తగిన సమయం కోసం నిరీక్షించటం, ఇటువంటి అద్భుతమైతే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఈ రోజు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా సంస్థలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రవేశానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కోర్టు కేసుల్లో మీరు మీ ఆస్తులు కానీ లేకపోతే ఇంకా ఏవైనా గొడవలు కానీ ఉన్నట్లయితే, తీర్పు ఈ రోజు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మీకు నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండబోతుంది. అలాగే ఈ రోజు చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి కూడా మీకు అవకాశం దొరికే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క స్థితిగతులను బట్టి, మీరు చేస్తున్న వృత్తులను బట్టి, పనిని బట్టి మీ జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఏదో ఒక రకంగా మాత్రం అద్భుతం జరిగే అవకాశాలు ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు అంటే మంగళవారం రోజు కనిపిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా వీరికి బాగానే ఉంటుంది. అలాగే శివార్చన, ఆంజనేయ స్వామి అర్చన వీరికి బాగా మేలు చేస్తుంది. సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. అలాగే అదృష్ట అంకెలు వచ్చేసి 1, 4, 5 మరియు 9. అలాగే వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఎటువంటి ఆటంకం అనేది ఉండదు. అలాగే బుధ, గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది. అలాగే నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి. అలాగే పసుపు రంగు దుస్తులు ధరించటం వల్ల కూడా మీకు విజయం చేకూరుతుంది. చూశారు కదండి, ఈ రోజు మంగళవారం రోజు సింహరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే ఆ అద్భుతం ఏంటి, గ్రహస్థితులు వీరికి ఈ రోజున ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎవరెవరి జీవితంలో ఎటువంటి అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి దేవతారాధన సింహరాశి వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.